రెడీ 1 2 3 స్టార్ట్. ఫిబ్రవరి 28, 1928న సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ను కనుగొని ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. దానికి గుర్తుగా ఈ రోజున సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. ఫిబ్రవరి 28, 1928న సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ను కనుగొని ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. దానికి గుర్తుగా ఈ రోజున సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. రెడీ 1 2 3 స్టార్ట్. 12 volts బ్యాటరీ ప్లస్ మైనస్. 12 volts బ్యాటరీ ఇది ముట్టుకున్నా ఏమీ అవ్వదు. చదవండి. ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ బల్బ్ ప్లస్ మైనస్ 12 volts. రెడీ 1 2 3 స్టార్ట్. సెన్సర్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్. చెప్పండి. రాగి వైరు స్టార్ట్. బల్బు వెలిగినప్పుడు విద్యార్థుల్లో చెప్పలేనంత ఆనందం చూడవచ్చు. తీసి రాగి గుండా కరెంటు పోతుంది. మళ్ళా ఇలా తీ. వెండి గుండా కరెంటు పోతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. పెన్సిల్ ముళ్ళు గట్టిగా. పెన్సిల్ ముళ్ళు పెన్సిల్ ముళ్ళు కరెంటు పోతుంది. చెప్పమ్మా. గాజు గ్లాసు కరెంటు వెళ్ళదు. గాజు గ్లాసులో నీరు. క్లాప్స్. నీరు గుండా కరెంటు పోతుంది. అయస్కాంతం గుండా కరెంటు పోతుంది. క్లాప్స్. అయస్కాంతం గుండా కరెంటు పోతుంది. మళ్ళా కటింగ్ ప్లేయర్. రెడీ 1 2 3 స్టార్ట్. ఇనుము గుండా కరెంటు వెళ్తుంది. ప్లాస్టిక్ గుండా కరెంటు వెళ్ళదు. పింగాణి గుండా కరెంటు వెళ్ళదు. రబ్బర్ ట్యూబ్. బల్బు వెలగలేదు కాబట్టి రబ్బర్ గుండా కరెంటు వెళ్ళదు. స్టీల్ గ్లాసు. స్టీల్ గుండా కరెంటు పోతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. పేపర్ గుండా కరెంటు వెళ్ళదు.
రెడీ 1 2 3 స్టార్ట్. ఎండిన కర్ర ఎండిన కర్ర గుండా కరెంటు వెళ్ళదు. క్లాప్స్. బల్బు వెలగలేదు కాబట్టి ఎండిన కర్ర గుండా కరెంటు వెళ్ళదు. వెరీ గుడ్, రైట్, సరిపోయింది. కర్రపుల్ల నీటిలో ఉంచాను. క్లాప్స్. పచ్చి కర్ర గుండా కరెంటు వెలిగింది. మళ్ళా క్లాప్స్. బట్టలు పెట్టు. గుండా కరెంటు వెళ్ళదు. మళ్ళా చెప్పు. బట్టలు గుండా కరెంటు వెళ్ళదు. కాదు. రెడీ 1 2 3 స్టార్ట్. స్టాప్. తడిసిన బట్టల గుండా కరెంటు పోతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. సైన్స్ ఫేర్, ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. కరెంటు వెళ్ళే వస్తువులు రాగి వైరు, వెండి, ఇనుము, పెన్సిల్ ముళ్ళు, అయస్కాంతం, నీరు, పచ్చికర్ర, తడిచిన బట్టలు, స్టీలు, మానవ శరీరం. కరెంటు వెళ్ళని వస్తువులు రబ్బరు లేక ప్లాస్టిక్ తొడుగు, పింగాణి, గాజు, ఎండిన కర్ర, రబ్బరు ట్యూబు లేక సైకిల్ ట్యూబు, పాలిథిన్ సంచి, అట్ట, పేపరు, ఎండిన బట్టలు, చెప్పులు లేక బూట్లు. స్పార్క్ అనండి. అవి నిప్పులు. సైన్స్ ఫేర్, ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్. షార్ట్ సర్క్యూట్ అంటే ఏమిటి? పొరపాటున ప్లస్ మైనస్ వైర్లు కలవడం వలన స్పార్క్ ఏర్పడి మంటలు వస్తాయి. ఇటువంటి అప్పుడు ట్రాన్స్ఫార్మర్లు డబ్ మనీ శబ్దం వస్తాయి, నిప్పులు రాలుతాయి. దీనిని షార్ట్ సర్క్యూట్ అంటారు. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయవలను. కరెంటు వైర్లకు దూరంగా ఉండాలి. కార్బన్ డైఆక్సైడ్ గ్యాసును వాడాలి. పెద్దవారికి కరెంట్ ఆఫ్ చేసుకోవడానికి తెలియపరచవలేను. ఇటువంటి చిహ్నాలు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి, వీటి జోలికి పోకూడదు. ఇటువంటి చిహ్నాలు యూడైస్ ప్లస్. మీ పాఠశాలలో ఎక్కడైనా వైర్లు వేలబడి ఉన్నాయా? రెడీ 1 2 3 స్టార్ట్. ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్. వేలాడే కరెంటు వైర్లను తాకరాదు. కరెంటు స్తంభాలను తాకరాదు. వర్షాలు పడినప్పుడు కరెంటు స్తంభాలు తాకరాదు. తడి చేతులతో కరెంటు స్విచ్లు వేయరాదు. ఎవరికైనా పొరపాటున కరెంటు షాక్ కొడితే వారిని తాకరాదు, వారిని కాపాడాలి. ఎవరికైనా పొరపాటున కరెంటు షాక్ కొడితే వారిని కాపాడి ప్రథమ చికిత్స చేయాలి. తరువాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాలి. వెరీ గుడ్.
భవిష్యత్తులో నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావమ్మా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాను సార్. వెరీ గుడ్.